హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ విత్ లక్కీ ఛానల్. మనం యాక్చువల్లీ ఎక్కడ దాకా చెప్పుకున్నాం. ఇక్కడ టౌన్ మౌజ్ వచ్చేసి కంట్రీ మౌజ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. అక్కడ వరకు చెప్పుకున్నాం కదా మనం లాస్ట్ వీడియోలో. సో మనం ఇప్పుడు విలేజ్ మౌజ్ టౌన్కి వెళ్ళింది అన్నమాట. ఇప్పుడు తను లెటర్ రాసింది అన్నమాట. చూద్దాం. ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి మౌజ్ హోల్, అంటే ఇక్కడ విలేజ్ మౌస్ ఎక్కడ ఉంటుంది, కంట్రీ మన మౌస్ హోల్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ 2 అడ్రస్ వచ్చేసి టౌన్ మౌస్. మై డియర్ కజిన్, ఐ హోప్ యూ ఆర్ వెల్. నువ్వు బాగున్నావు అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ. తన గురించి బాగా దిగులుగా ఉందంట తనకి. ఐ వుడ్ లైక్ టు విజిట్ యూ అండ్ మేక్ ష్యూర్ యు ఆర్ ఆల్ రైట్. నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు ఎలా ఉన్నావో నేను చూసాకనే నాకు బాగా అనిపిస్తుంది అని చెప్పి అంటుంది అన్నమాట. టౌన్ మౌస్ రిసీవ్డ్ ద లెటర్ అండ్ రెడ్ ఇట్. టౌన్ మౌస్కి లెటర్ అనేది వచ్చేసిందట, ఇంకా చదివిందట. చూద్దాం. సిన్స్ హీ వాజ్ ఇన్ హరీ హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు ద కంట్రీ మౌస్. తను ఏం చేసిందంట, మళ్ళీ రిటర్న్లో టెలిగ్రామ్ అనేది రాసేసిందట. అది తన లెటర్ రాసిందంట, రిప్లై ఇచ్చిందంట. హియర్ ఈజ్ ద లెటర్, హియర్ ఈజ్ ద టెలిగ్రామ్. ఓవర్ జాయిడ్ అంటే ఓవర్ జాయిడ్, కమ్ సూన్. టౌన్ మౌస్ హ్యాపీ. ఓవర్ జాయిడ్ అనక హ్యాపీ అన్నమాట. ఏ ఫ్యూ డేస్ లాటర్ ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ ద టౌన్. కొద్ది రోజుల తర్వాత కంట్రీ మౌస్ టౌన్కి వచ్చేసింది. మీరు స్టూడెంట్స్ మీరు ఏం చేయండి అంటే, ఒక బుక్, నేను చెప్పేటప్పుడు ఒక బుక్ తీసుకొని అందులో మీనింగ్స్ అనేవి రాసుకోండి. అరైవ్డ్ అంటే వచ్చిందన్నమాట, రావడం. హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై ద నాయిస్ అండ్ లైట్స్. ఇక్కడ ఏమంటున్నారు, హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై ద నాయిస్ అండ్ లైట్స్ అంట. తను షాక్ అవుతుంది ఈ ఎయిర్ పొల్యూషన్ చూసి, ఇంకా లైట్స్ని చూసి తను షాక్ అవుతుంది అంటమాట. ఎందుకో మనం చూద్దాం. ఇక్కడ వై ఆర్ దేర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ హీ ఆస్క్డ్. ఇక్కడ ఏమంటుందంట కంట్రీ మౌస్, ఏంటి ఇంత మధ్యాహ్నం ఇక్కడ ఏంటి మిడిల్ ఆఫ్ ద నైట్స్లో కూడా ఇక్కడ ఎందుకు లైట్స్ చేశారని చెప్పి అడుగుతుంది. దిస్ ఈజ్ టౌన్, హిస్ కజిన్ రిప్లైడ్. Here there are lights even in the middle of the day. This is the town, his cousin replied. Here there are lights even in the middle of the day. ఇది టౌన్ అన్నయ్య, ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో కూడా లైట్స్ వేస్తారు అని చెప్పి టౌన్ మౌస్ కంట్రీ మౌస్తో ఉంటుందన్నమాట. అండ్ వాట్ దిస్ ఈజ్ డ్రెడ్ఫుల్ నాయిస్ దట్ నెవర్ స్టాప్స్ ఆస్క్డ్ ద కంట్రీ మౌస్. కంట్రీ మౌస్ ఏం అడుగుతుందంట, ఇక్కడ ఏంటిది బ్యాడ్గా నాయిస్ వస్తుంది, అసలు స్టాపే కావట్లేదు అప్పటి నుంచి, అస్సలు ఎందుకు ఇట్లా కంటిన్యూగా ఎందుకు నాయిస్ వస్తుంది అని అడిగింది అనమాట. అడిగితే అప్పుడు టౌన్ మౌస్ ఏమంటుందంట, దిస్ ఈజ్ ద ట్రాఫిక్. అంటే మనకి సిటీలో ట్రాఫిక్ బాగా ఉంటుంది కదా, అదే చెప్తుంది అనమాట ఇక్కడ. దిస్ ఈజ్ ద ట్రాఫిక్. ద టౌన్ మౌస్ రిప్లైడ్, దట్ ఈస్ ద నాయిస్ మేడ్ బై ద బస్సెస్ అండ్ లారీస్, కార్స్ అండ్ ఏరోప్లేన్. అర్థమైంది కదా స్టూడెంట్స్ మీకు? దట్ ఈస్ ద నాయిస్. నాయిస్ అంటే సౌండ్ అన్నమాట. నాయిస్ మేడ్ బై ద బస్సెస్, లారీస్, కార్స్ అండ్ ఏరోప్లేన్స్. బట్ ద కంట్రీ మౌస్ డిడ్ నాట్ లైక్ ఇట్ ఆల్. ఇక్కడ ఏమంటున్నారంట, కంట్రీ మౌస్కి ఇవేం నచ్చట్లేదట. ఈ సౌండ్ పొల్యూషన్ కానీ, ఇంకా ఈ లైట్స్ మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో ఈ లైట్స్ వేయడం కానీ ఇదేం తనకి నచ్చట్లేదట. ఆల్ దిస్ నాయిస్ మేడ్ మై హెడేక్. ఈ నాయిస్ వల్ల తనకి బాగా హెడేక్ వస్తుందంట. చూద్దాం. హీ సెడ్, కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ టు డ్రింక్. ఇక్కడ కంట్రీ మౌస్ ఏమడుగుతుందంట, నాకు కొద్దిగా వాటర్ ఇస్తావా అని అంటుందంట.
టౌన్ మౌస్. వై ఓన్లీ వాటర్ సెడ్ ద టౌన్ మౌస్. ఈ వాటర్ ఏంటి, వాటర్ మాత్రమే కాదు, లుక్ ఎట్ దేర్ వాట్ దేర్ ఈస్ ఫర్ యూ, ఐస్ కోల్డ్ లెమనేడ్ ఆరెంజ్ జ్యూస్, విచ్ వన్ డూ యూ వాంట్. వాటర్ ఏంటి, నా దగ్గర ఐస్ కోల్డ్ లెమనేడ్ ఆరెంజ్ జ్యూస్ ఇంకా చాలా రకాల జ్యూస్లు ఉన్నాయి, నీకు ఏది కావాలంటే అది తాగేసి అని చెప్తాను. విచ్ వన్ డూ యూ వాంట్, నీకు ఏది కావాలి, ఇంకేది కావాలంటే అది తాగేసి అని చెప్తాను. నాకు ఏం వద్దు, జస్ట్ వాటర్ ఇవ్వు అని అంటుంది అన్నమాట ఇక్కడ. జస్ట్ సమ్ వాటర్ అంటే నాకు ఏం వద్దు, నాకు కొద్దిగా వాటర్ ఇచ్చేయి అని చెప్పి కంట్రీ మౌస్ అంటుంది. ఆన్సర్డ్ ద కంట్రీ మౌస్, సమ్ వాటర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్. కొద్దిగా వాటర్ ఇంకా ఫుడ్ పెట్టు, నాకు చాలు అన్నయ్య అని చెప్పేసి అంటుంది. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కజిన్ సెడ్ ద టౌన్ మౌస్ ప్రౌడ్లీ. నా దగ్గర చాలా రకాల ఫుడ్ ఉంది అని చెప్పి, ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కజిన్ సెడ్ ద టౌన్ మౌస్ ప్రౌడ్లీ. నా దగ్గర చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పి టౌన్ మౌస్ కంట్రీ మౌస్తో అంటుంది అన్నమాట. ఎలా అంటుందో, సెట్ ద టౌన్ మౌస్ ప్రౌడ్లీ అంటే గర్వంగా చెప్తున్నాను అన్నమాట. ప్రౌడ్లీ అంటే గర్వంగా. యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్, నీకెంత కావాలంటే అంత తినేసే అని చెప్పి అంటుంది. ష్యూర్ ఎనఫ్ ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద కిచెన్ కబోర్డ్ వాజ్ ఫుల్ ఆఫ్ మోస్ట్ డెలీషియస్ ఫుడ్. అంటే టౌన్ మౌస్ ఉన్న కిచెన్ కబోర్డ్లో చాలా వరకు ఫుడ్ అనేది వాళ్ళు అక్కడ పెట్టుకుంటారన్నమాట. పెట్టుకుంటే ఈ ఎలుక కూడా అక్కడ నివాసం చేసేసుకుందన్నమాట. ఓకే, దెర్ వాస్ బ్రెడ్ అండ్ జామ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్, స్లాబ్స్ ఆఫ్ చాక్లెట్ అండ్ హ్యూజ్ పీస్ ఆఫ్ లవ్లీ చీజ్. దెర్ వాస్ బ్రెడ్ అండ్ జామ్ అంటే అక్కడ బ్రెడ్ ఉందంట, జామ్ ఉందంట, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇమేజ్లో. ఇక్కడ చూసారా, యాపిల్, మ్యాంగో, వాటర్ మిలన్, గ్రేప్స్, పైనాపిల్, అట్లా స్లాబ్స్ ఆఫ్ చాక్లెట్ అంటే పీసెస్ ఆఫ్ చాక్లెట్ అండ్ హ్యూజ్ పీస్ ఆఫ్ లవ్లీ చీజ్ అన్నమాట. చీజ్ అంటే మీకు తెలుసు కదా, చీజ్ అంటే ఎలుకలకి చాలా ఇష్టం. ఓకే, ఈట్ కజిన్ ఈట్ సెడ్ ద టౌన్ మౌస్, బట్ జస్ట్ దెన్ దెర్ వాస్ ఎ సౌండ్ లైక్ థండర్ అండ్ ద టౌన్ మౌస్ షౌటెడ్, రన్ కజిన్ రన్. ఇక్కడ చూద్దాం మనం, ఇట్లా తింటుందామని ఇట్లా పెట్టుకొని ఇట్లా నోట్లో ఇట్లా పెట్టుకునే వరకు ఇట్లా ఏదో పెద్దగా పిడుగు పడ్డట్టుగా సౌండ్ అయిందంట. అప్పుడు టౌన్ మౌస్ రన్ చేయి, పరిగెత్తు అని అంటుందట. ఎందుకో మనం ఇక్కడ చూద్దాం. ద టౌన్ మౌస్ పుష్డ్ ద కంట్రీ మౌస్ అవుట్ త్రూ ద హోల్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద కబోర్డ్. ఇక్కడ టౌన్ మౌస్ ఏం చేసిందంట, తనని కబోర్డ్ బ్యాక్ సైడ్కి నెట్టేసిందట. ద కంట్రీ మౌస్ ఫెల్ట్ హిస్ హార్ట్ బీటింగ్ వెరీ ఫాస్ట్. అండ్ తను ఫాస్ట్గా రన్ చేసే వరకు ఇలా తన హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుందన్నమాట. బట్ వాట్ ఇట్ ఈస్ హీ ఆస్క్డ్, ఏంటది, ఎందుకు నన్ను ఇట్లా తీసుకొచ్చేస్తావు నువ్వు అని చెప్పి కంట్రీ మౌస్ టౌన్ మౌస్ని అడిగిందన్నమాట. ఇక్కడ ఏమంటే విస్పర్డ్ ద టౌన్ మౌస్ వెయిట్. ఇక్కడ టౌన్ మౌస్ ఏమంటుందంట, ఏం మాట్లాడకు అని చెప్పి అంటుందంట, ఆగు అంటుందంట. వెన్ ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్ అగైన్ ద టౌన్ మౌస్ క్రెప్ట్ అవుట్ ఆఫ్ ద హోల్, హీ వాజ్ క్వట్ అండ్ చీర్ఫుల్ అగైన్. ఇక్కడ ఏం చేసిందంట, మొత్తం ఇక్కడ ఎవరో వచ్చి డోర్ తీశారన్నమాట. ఎవరో వచ్చి డోర్ తీయగానే ఇట్లా వాళ్ళు ఇద్దరు కబోర్డ్ బ్యాక్ సైడ్ వెళ్ళి దక్కున్నారన్నమాట. ఓకే, మొత్తం సైలెంట్ అయిపోయాక టౌన్ మౌస్ ఏం చేసింది, అక్కడ హోల్ నుంచి తొంగి చూసింది అన్నమాట, ఎవరన్నా ఉన్నారా లేదా అని చెప్పి. హీ వాజ్ క్వైట్ అండ్ చీర్ఫుల్ అగైన్. మళ్ళీ తర్వాత అందరూ వెళ్ళిపోయాక తను నార్మల్ అయిపోయిందన్నమాట.
హీ వాజ్ క్విట్ అండ్ చీర్ఫుల్ అయ్యారు. తను ఇంతకుముందు ఎలా ఉందో అలా అయిపోయింది. కమ్ అవుట్ నౌ కజిన్ హీ సెడ్. దట్ వాజ్ ఓన్లీ సంబడి ఓపెనింగ్ దట్ కబోర్డ్. వీఆర్ సేఫ్ నౌ. ఇక్కడ ఏమంటుందంట, ఎవరో డోర్ ఓపెన్ చేశారు, అందుకే నేను అలా పరిగెత్తిచ్చాను, బట్ మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాం అని చెప్పి అంటుందన్నమాట. బట్ దేర్ వర్ నాట్ సేఫ్ ఫర్ లాంగ్. ట్వైస్ మోర్ దే రన్ ఫర్ సేఫ్టీ వెన్ సంబడి ఓపెన్ అని. ఎప్పుడు కూడా తను ఎవరైనా వచ్చి ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా కాలం వరకు సేఫ్గా అయితే ఉండరు అని చెప్పి అంటున్నారు అన్నమాట ఇక్కడ. ద కంట్రీ మోస్ గాట్ క్విట్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ అండ్ హైడింగ్. ఇక్కడ ఏం జరిగిందంట, కంట్రీ మోజ్ టైర్డ్ అయిపోయిందంట. పరిగెత్తడం దాక్కోవడం వల్ల ఇక్కడ టైర్డ్ అయిపోయిందంట కంట్రీ మోజ్. ఐ వాంట్ టు గో బ్యాక్ టు ద కంట్రీ హీ సెడ్. నేను విలేజ్కి వెళ్ళిపోతాను అని చెప్పి కంట్రీ మోజ్ టౌన్ మోజ్తో అందంట. వై మే నాట్ గెట్ మచ్ ఫుడ్ దేర్, బట్ అట్లీస్ట్ వీ కెన్ ఈట్ ఇన్ పీస్. అక్కడ నాకు చాలా వరకు ఫుడ్ దొరకపోవచ్చు, బట్ అట్లీస్ట్ మేము కనీసం ప్రశాంతంగా అయినా మేము తింటాము అని చెప్పి అంటుందన్నమాట. సో ద నెక్స్ట్ డే కంట్రీ మోజ్ వెంట్ బ్యాక్ టు హిస్ హౌస్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ డే ఏం చేసిందంట, కంట్రీ మోజ్ తన ఇంటికి తను వెళ్ళిపోయిందంట. అండ్ ద టౌన్ మోజ్ స్టేడ్ ఆన్ హిస్ కబోర్డ్ ఇన్ ద టౌన్. టౌన్ మోజ్ ఏం చేసింది, తన కబోర్డ్లో తను ఉండిపోయింది. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే డిడ్ నాట్ విజిట్ ఈచ్ అదర్. ఇక్కడ ఏమంటున్నారంట, మళ్ళీ వాళ్ళు అప్పటి నుంచి ఏ రోజు కూడా కలుసుకోలేదన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇప్పుడు విలేజ్లో ఉన్న వాళ్ళు సిటీకి వస్తే కంఫర్ట్గా ఉండలేరు, సిటీలో వాళ్ళు విలేజ్కి వస్తే కంఫర్ట్గా ఉండలేరు. ఇప్పుడు మనమే చూస్తాం, చుట్టాల ఇంటికి వెళ్ళి అంటే ఒకరోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, అంతేగాని మొత్తం నెలల తరబడి వాళ్ళ ఇంట్లో ఉండగలుగుతామా? ఉండలేం కదా. 2 రోజులు ఉండగానే మనకి మన ఇంటికాడ ఉన్నంత కంఫర్ట్ అయితే మనకు ఉండదు కదా. అదే చెప్తున్నారు రిలేషన్లో. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. ఇంకా నేను టెన్సెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.